I am Dr. Anjeya, Professor of History, Usmania University from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు ఈ లైవ్ ఛానల్లో బిహెచ్ఐసి 133 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1206 టు సిఈ టు 1707 సిఈ బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 5 యూనిట్ నెంబర్ 5 అదేంటంటే ఎర్లీ మొఘల్స్ అండ్ ఆఫ్ఘన్స్. ఇది యూనిట్ నెంబర్ 5. ఐదవది ఎర్లీ మొఘల్స్ అండ్ ఆఫ్ఘన్స్ గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ఎర్లీ మొఘల్స్ కన్నా ముందు మనకు ఈ మొఘల్స్ అరైవల్ కన్నా ముందు రాకముందు మరి ఇండియాలో ఉన్న ఢిల్లీ సుల్తానుల పరిస్థితి ఏమిటి? ఢిల్లీ సుల్తానులు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ నుంచి సో ఈ ఇల్బారీ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తర్వాత టుగ్లక్ డైనాసిటీ, తర్వాత సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ, 5 డైనాసిటీలు పరిపాలన చేసిన ఢిల్లీ. ఈ 5 మహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ మొత్తం భారతదేశాన్ని ముస్లిం గవర్నర్లతోటి పరిపాలించాలనుకుని హిందూ రాజులందరినీ దక్షిణ భారతదేశం తొలగించి పరిపాలన చేసిన క్రమంలో మరి ఉత్తర భారత రాజధానిని కూడా సౌత్ ఇండియాకు మార్చే క్రమంలో మరి ఢిల్లీలో మన తిరుగుబాటు జరగడంతో మరి మళ్ళీ రాజధాని ఢిల్లీకి మార్చడం జరిగింది దౌలతాబాద్ నుంచి, దేవగిరి నుంచి. సో ఈ క్రమంలో మరి ఈ అతని పరిపాలన సంస్కరణలు ఇతర అన్నీ కూడా ఫెయిల్ కావడం జరిగింది, అన్పాపులర్ కావడం జరిగింది. దాంట్లో తిరుగుబాటు, దక్కన్లో తిరుగుబాటు, సౌత్ ఇండియాలో తిరుగుబాటు మొదలైనవి. ఆ విధంగా ఇండిపెండెంట్ స్వతంత్ర రాజ్యాలు వచ్చినాయి. ఎవరి కాలంలో? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. దాని తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చినాడు, అతని కాలంలో కూడా అది కంటిన్యూ అయింది. తర్వాత సయ్యద్స్ వచ్చినారు, సయ్యద్ డైనాసిటీ, ఇంకొక 4వ డైనాసిటీ, దాని కాలంలో కూడా పెద్దగా మార్పు చెందింది లేదు. ఇదంతా కూడా తైమూర్ దండయాత్ర తోటి ఈ అంత తిరుగుబాట్లు రావడం జరిగింది ఈ ఢిల్లీ సుల్తాన్లకు అగెనిస్ట్గా. సో మొత్తం మీద ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన వీక్ అయిపోయింది, సయ్యద్ డైనాసిటీ. ఆ తర్వాత మొఘళ్ళు వచ్చే వరకు పరిపాలించేటువంటి డైనాసిటీ ఏంటంటే లోడీ డైనాసిటీ. దాన్ని బహలాల్ లోడీ, తర్వాత సికిందర్ లోడీ, ఇబ్రాహిం లోడీ, ముగ్గురు లోడీ, బహలాల్ లోడీ. వీళ్ళు ఆఫ్ఘన్స్. ఇంతకుముందు ఉన్న వాళ్ళు టర్కిష్ వాళ్ళు, వీళ్ళు ఆఫ్ఘన్స్. సో కాబట్టి ఆఫ్ఘన్స్ బహలాల్ లోడీ పీరియడ్లో ఆఫ్ఘన్ రూల్ ఎట్లా ఉంటుందంటే ట్రైబల్ రూల్గా ఉంటుంది. ట్రైబల్ రూల్ అంటే ఈ రాజు కూడా ఈక్వల్ టు ట్రైబల్, రాజుకి ఈక్వల్గా ట్రైబల్ చీఫ్స్, ఇది గవర్నర్. అంటే ఢిల్లీ సుల్తాన్ పీరియడ్లో మరి సుల్తానేట్ కింగ్డమ్ను ప్రావిన్సెస్గా చేసినారు. ప్రావిన్సెస్ని ఇక్తాలు అన్నారు. ఇక్తాల మీద ముక్తీలను పెట్టారు గవర్నర్. సో ఆ తర్వాత ప్రావిన్సెస్, తర్వాత డిస్ట్రిక్ట్స్ సిక్కాస్ అన్నారు, తర్వాత మరి సిక్కిద్దార్ అన్నారు, తర్వాత ఈ విధంగా విలేజ్, లాస్ట్ యూనిట్ విలేజ్. సో ఆ విధంగా డివిజన్స్, అడ్మినిస్ట్రేషన్ డివిజన్స్ చేసి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తే అది మరి లోడీ, బహలాల్ లోడీ పీరియడ్లో అది నెమ్మదిగా సెంట్రలైజేషన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం నుంచి ఫిరోజ్ షా తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ వాళ్ళు గవర్నర్ని సాటిస్ఫై చేయడానికి రెవెన్యూ అసైన్మెంట్స్, ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అసైన్మెంట్స్, జాగీర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు? ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఈ నోబుల్స్ను, ప్రొవిన్షియల్ గవర్నర్ సాటిస్ఫై చేసి. సో
నెమ్మది నెమ్మది వాళ్ళు బాగా స్ట్రెంగ్ అయినారు. ఎవరు ప్రొవిన్షియల్ గవర్నర్స్, ఎవరు ఇక్తాదారులు లేదా ముఫ్తీస్. మరి ఆ తర్వాత నాదిర్ షా దండయాత్ర తర్వాత మరి సయ్యద్ డైనాసిటీ వచ్చింది. మళ్ళీ సయ్యద్ డైనాసిటీ కూడా ఏమి ఈ గ్లోరియస్ ఢిల్లీ సుల్తాన్ పరిపాలన పునరుద్ధరించలేకపోయింది. దాని తర్వాత బహల్లాల్ లోడీ డైనాసిటీస్ వచ్చింది. ఇది 16th బిగినింగ్ ఆఫ్ 16th సెంచరీలో లోడీ డైనాసిటీ వచ్చింది. లోడీ డైనాసిటీలో ఏం జరిగిందంటే బహల్లాల్ లోడీ ట్రైబల్ ఆర్గన్ కాబట్టి ఇతను గవర్నర్స్కు ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ గవర్నర్స్ ఎప్పుడైతే ఈ బహల్లాల్ లోడీకి అవసరం అవుతుందో ఆ టైంలో మాత్రమే సైన్యాన్ని పంపే ఒక ఒప్పందాన్ని, సబార్డినేట్గా ఉండే ఒప్పందాన్ని చేసుకున్నాడు. అది కూడా ఈక్వల్గా. ఇతను ఎప్పుడు దర్బార్ కండక్ట్ చేయలేదు. బహల్లాల్ లోడీ అందరిని ఈక్వల్గా చూసినాడు. గవర్నర్గా సమానంగా చూడడం జరిగింది. కానీ ఇది ఇలాంటి అరేంజ్మెంట్, మరి ఈ ట్రైబల్ పాలిటీ లాంటి అరేంజ్మెంట్, ఈ ఆఫ్ఘన్ అరేంజ్మెంట్, ఇది ఈ బహల్లాల్ లోడీకి, సికిందర్ లోడీకి నచ్చలేదు. అంటే అతని సక్సెసర్కి నచ్చలేదు. సికిందర్ లోడీ పీరియడ్లో మరి సెంట్రలైజేషన్ స్ట్రిక్ట్గా ఈ ఆఫ్ఘన్స్ అందరినీ తన ఆధీనంలో ఉండేటట్టుగా తన దర్బారు నిర్వహించి, దర్బార్లో వాళ్ళందరూ స్టాండింగ్గా ఉండాలి సుల్తాన్ ముందు. సుల్తాన్ ఏదైనా ఆర్డర్స్ పంపితే గవర్నర్లకు, ఆ గవర్నర్లు ఎట్లా రిసీవ్ చేసుకోవాలంటే 6 కిలోమీటర్లు 6 మైళ్ళ ముందుకు వచ్చి అక్కడ గద్దె ఒక ఏర్పాటు చేసి గద్దె మీద నుంచి కొరియర్ తెచ్చేవాడు ఒక ఆర్డర్ను, ఫర్మాన్ను తీసుకొచ్చి ఈ ప్రొవిన్షియల్ గవర్నర్లకు ఇస్తే ఆ గవర్నర్లు కింద ఉండి ఆ ఆర్డర్ను తల మీద పెట్టుకొని మరి గౌరవించాలి. అట్లాంటి రెస్పెక్ట్ సుల్తాన్ ఉండాలని చెప్పి బాగా సెంట్రలైజేషన్ అనే పాలిటీ సెంట్రలైజేషన్ చేయడం జరిగింది సికిందర్ లోడీ. మరి సికిందర్ లోడీ సుల్తాను మిగతా గవర్నర్లు సుల్తాన్ ఆఫ్ఘన్ అయినప్పటికీ మిగతా గవర్నర్లు ఆఫ్ఘన్ అయినప్పుడు ఈక్వల్ కాదు. సుల్తాన్ హైయెస్ట్. అతని ముందు ఎవరైనా దర్బార్లో నిలబడే ఉండాలి, అతను మాత్రం గద్దె మీద కూర్చుంటాడు. అలాంటిది మరి బహల్లాల్ లోడీ పీరియడ్లో చేయలేదు. సికిందర్ లోడీ పీరియడ్లో అలాంటి రెస్పెక్ట్ సుల్తాన్కు సెంట్రలైజేషన్ చేయడం జరిగింది. సెంట్రలైజేషన్ బాగా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. గవర్నర్లు స్వతంత్రంగా ఈక్వల్గా కాదు, వాళ్ళు సబార్డినేట్స్గా సల్యూట్ చేస్తూ నిలబడాల్సింది. మరి ఆర్డర్ తీసుకునేటప్పుడు కూడా 6 మైళ్ళు ముందుకు వచ్చి అక్కడ గద్దె నిర్మించి కొరియర్ పర్సన్ ఆ గద్దె మీద నిలబడితే ఆ గద్దె మీద నుంచి ఈ గవర్నర్ తల మీద ఆర్డర్ పెడతాడు. అప్పటిదాకా నిలబడి ఉండాలి, నిలబడి రిసీవ్ చేసుకోవాలి. అలాంటిది స్టాండింగ్ పొజిషన్ మరి ఇచ్చి సుల్తాను సీటింగ్ పొజిషన్, దర్బార్లో కుర్చీ మీద సీటింగ్ పొజిషన్ మీద ఉండేటట్టుగా రెస్పెక్ట్ టు ది సుల్తాన్ అనేది ఏర్పాటు చేశాడు. సికిందర్ లోడీ స్ట్రిక్ట్ సెంట్రలైజేషన్ చేసినాడు. తిరుగుబాటులో అణిచివేసి ఆ తర్వాత మరి సికిందర్ లోడీ తర్వాత ఇబ్రహీం లోడీ వచ్చాడు. ఇబ్రహీం లోడీ పీరియడ్లో మరి ఇతని యొక్క బ్రదర్ జలాల్ ఖాన్, ఇతని బ్రదర్కి సక్సెసివ్ వార్ స్టార్ట్ అయింది. ఈ సక్సెసివ్ వార్లో నోబుల్స్ ఏం చేశారంటే కల్పీ ప్రాంతం, ఈ సుల్తానేట్ కింగ్డమ్ 2 భాగాలుగా చేశారు. 2 డివిజన్స్. కల్పీ ప్రాంతం మరి ఢిల్లీ సుల్తాన్ ప్రాంతం ఒకటి, కల్పీ ప్రాంతం ఒకటి. ఇది ఈ యొక్క జలాల్ అతని బ్రదర్కి ఇవ్వాలని నోబుల్స్ చేశారు. అంటే ఆ ఎల్డర్స్ కోర్టులో ఉన్న వాళ్ళు చేశారు. దాంట్లో కూడా మరి ఎల్డర్స్ కొంతమంది ఇబ్రహీం లోడీ వైపు ఉన్నారు, కొంతమంది జలాల్ ఖాన్ వైపు బ్రదర్ వైపు ఉన్నారు.
ఈ మధ్యలో అంతర్యుద్ధం జరిగింది. అయినా ఆ అంతర్యుద్ధంలో ఆఖరికి ఈ ఈ యొక్క ఇబ్రాహిం లోడి మరి అందరినీ తిరుగుబాటుదారులందరూ అణిచివేసి జలాల్ ఖాన్ కూడా మరి తిరుగుబాటు అణిచేసి రివోల్ట్ అణిచివేసి అతను గ్వాలియర్ రాజా దగ్గరికి పోయినాడు. ఆ గ్వాలియర్ రాజా దగ్గరికి కూడా మరి అక్కడి నుంచి కూడా ఇల్లువేయడం జరిగింది. ఆ విధంగా సప్రెషన్ ఆఫ్ ది నోబుల్, ఆఫ్ఘన్ నోబుల్స్ అందరిని సప్రెస్ చేసి వాల్హాల్లోడి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినాడు. కానీ ఈ రూల్ ఈ దాంట్లో ఈ ఏంటంటే ఓల్డ్ నోబుల్స్ అని, న్యూ నోబుల్స్ అని, ఇది ఇతను అపాయింట్ చేసిన నోబుల్స్ అని, అంతకుముందు ఉన్న నోబుల్స్, అంతకుముందు కాలంలో ఉన్న నోబుల్స్ అని 2 డివిజన్స్ వచ్చినాయి. ఈ కొట్లాట మరి మొదలైంది. ఏది ఓల్డ్ నోబుల్స్, న్యూ నోబుల్స్. న్యూ నోబుల్స్ అపాయింట్ చేస్తూ పోయినాడు ఎవరు? వాల్హాల్లోడి సెంట్రలైజేషన్ ఏది ఇబ్రాహిం లోడి న్యూ నోబుల్స్ అపాయింట్ చేస్తూ పోతుంటే ఓల్డ్ నోబుల్స్ ఏతున్నారో ఆఫ్ఘన్ నోబుల్స్ ఇద్దరు కూడా ఆఫ్ఘన్స్. ఈ ఆఫ్ఘన్ నోబుల్స్, న్యూ నోబుల్స్ మరి ఓల్డ్ నోబుల్స్ మధ్యలో మరి కొట్లాట మొదలైంది. ఈ కొట్లాట బాగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ వీక్ చేయడం జరిగింది. ఆ విధంగా ఓల్డ్ నోబుల్స్ అప్పుడు ఈ సెంట్రల్ ఏషియాలో ఇది ఘోరీ దగ్గర ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ ఏరియాలో బాబర్ అనేవాడు ఈ సెంట్రల్ ఏషియా నుంచి సామర్కండ్ ఏరియాలో అతను కన్సాలిడేట్ చేసుకొని పంజాబ్ వరకు ఆక్రమిస్తుంటే అతన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎవరు? ఓల్డ్ ఆఫ్ఘన్ నోబుల్స్, న్యూ ఆఫ్ఘన్ నోబుల్స్ వ్యతిరేకంగా బహల్లాల్ లోడికి వ్యతిరేకంగా బాబర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎవరు? ఓల్డ్ ఆఫ్ఘన్ నోబుల్స్. ఆ విధంగా ఆఫ్ఘన్ల పరిపాలన మరి ఈ విధంగా ఉన్నటువంటి టైంలో కొంత ఓల్డ్ ఆఫ్ఘన్ నోబుల్స్ న్యూ ఆఫ్ఘన్ నోబుల్స్కు లేదా ప్రొవిన్షియల్ గవర్నర్స్ వ్యతిరేకంగా వాళ్ళు మొఘల్ ఏది ఘోరీ ఏరియా, సమర్కండ్ ఏరియాలో పంజాబ్ దాకా తన యొక్క పరిపాలన ఆక్రమించుకున్నట్టు బాబర్ ఇన్వైట్ చేయడం, ఇండియా మీదకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఎవరు? ఓల్డ్ నోబుల్స్. ఆ విధంగా ఈ యొక్క మరి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వీక్నెస్ వారి నోబుల్స్ ఓల్డ్ నోబుల్ గవర్నర్స్, న్యూ నోబుల్ గవర్నర్స్ మధ్యన కొట్లాట. ఆ కొట్లాట టైంలో ఈ యొక్క ఇబ్రాహిం లోడికి వ్యతిరేకంగా ఓల్డ్ నోబుల్స్ తిరుగుబాటు చేసి బాబర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మరి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి బాబర్ ఢిల్లీ మీదకి దండయాత్రకు రావడం జరిగింది వీళ్ళ ఇన్విటేషన్తో. సో ఇది ఇబ్రాహిం లోడి పీరియడ్లో సెంట్రల్ పవర్ వీక్ అయి ఓల్డ్ నోబుల్స్, న్యూ నోబుల్స్ మధ్యన కొట్లాట మొదలై ఓల్డ్ నోబుల్స్ మరి ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో, కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ ఘోర్ ఏరియాలో, పంజాబ్ దాకా, ముల్తాన్ ఏరియాలో దాకా ఆక్రమించుకున్నటువంటి యొక్క ఏరియాను ఆక్రమించుకున్నటువంటి బాబర్ను ఈ ఆఫ్ఘన్ ఓల్డ్ నోబుల్స్ ఇన్వైట్ చేయడంతో బాబర్ విజయాత్మగా భారతదేశం మీదకి దండయాత్ర చేయడం జరిగింది. ఎవరు? ఈ మొఘల్స్. దాన్ని ఎర్లీ మొఘల్స్ అంటే ఇది లోడి వంశంలో ఉన్నటువంటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ వీక్నెస్ ఓల్డ్ నోబుల్స్కు, న్యూ నోబుల్స్కు, న్యూ గవర్నర్స్కు, ప్రొవిన్షియల్ గవర్నర్స్కు, ఓల్డ్ గవర్నర్స్కు సో మధ్యన తగాదా. ఈ తగాదాలో మరి న్యూ నోబుల్స్, న్యూ గవర్నర్స్ వైపు ఇబ్రాహిం లోడి ఉండటం, ఓల్డ్ నోబుల్స్, ఓల్డ్ గవర్నర్స్ మరి ఇన్సెక్యూరిటీగా ఫీల్ కావడంతో వాళ్ళు వ్యతిరేకంగా రెబలియన్స్గా తయారై బాబర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మొఘల్ రూలర్ సామర్కండ్ ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో మొఘల్ బాబర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఇన్విటేషన్ తోటి బాబర్ ఇండియా మీదకి దండయాత్ర చేయడం జరిగింది. మరి బాబర్ కాలం నాటికి
ఇండియా on the eve of on the eve of బాబర్స్ ఇన్వాషన్. ఇండియా మరి బాబర్ ఇన్వాషన్ వచ్చే దండయాత్ర చేసేటప్పటికి ఇండియాలోని పరిస్థితి ఏంటి అనేది ఎలా ఎక్కడితో తెలుస్తుంది? తుజికి బాబరి, బాబర్ తన ఆటోబయోగ్రఫీ రాశాడు. ఇంకో అతను కూడా తుజికి బాబరి అనే గ్రంథాన్ని బాబర్ ఆటోబయోగ్రఫీ రాశాడు. సో ఈ రెండు ఆటోబయోగ్రఫీ తోటి ఇండియా యొక్క పరిస్థితులు ఇది ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏంటి అంటే అప్పుడు ఈ యొక్క ఆఫ్ఘన్ రూల్, ఢిల్లీ సుల్తాన్ రూల్ అంటే ఇబ్రాహిం లోడి రూల్ ఒక ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకి కన్ఫైన్ అయి ఉంది. ఎక్కడక్కడ నోబుల్స్, గవర్నర్స్ తిరుగుబాటులో ఉన్నాయి. ఇంకా బెంగాల్, బీహార్లో అయితే ఇంకా బహదూర్ షా ఇంకా వేరే ఆఫ్ఘన్స్ అక్కడ ఒక ఆఫ్ఘన్స్ పరిపాలన చేస్తున్నారు. సో ఈ విధంగా ఆఫ్ఘన్ రూల్ బాగా వీక్ అయిపోయి, సెంట్రలైజేషన్ వీక్ అయిపోయింది. బెంగాల్లో మరి ఇంకొక ఆఫ్ఘన్ రూల్, ఇంకొక ఆఫ్ఘన్ బహదూర్ షా ఆఫ్ఘన్ రూల్ ఉంది. సో ఈ విధంగా ముక్కలుగా నార్త్ ఇండియా మొత్తం ముక్కలుగా రాజపుత్రులు, రాజస్థాన్ ఏరియాలో రాజపుత్రులు ఉన్నారు. మరి ఢిల్లీలో ఏది ఇబ్రాహిం లోడి, మరి అతని గవర్నర్లు ఎక్కడికక్కడ ముక్కలుగా విడిపోయి తిరుగుబాట్లు బావుట ఎగరవేసినారు ఇబ్రాహిం లోడికి వ్యతిరేకంగా. మరి ఈ బీహార్, బెంగాల్ కూడా తిరుగుబాటు చేసింది అతనికి వ్యతిరేకంగా. అక్కడ స్వతంత్ర పరిపాలన నడుస్తుంది. ఇట్లాంటి టైంలో బాబర్ అక్కడ సెంట్రల్ ఏషియాలో గోర్లో, గజనీ గోరి ఏరియాలో అతని సమర్కండ్ ఏరియాలో మరి పంజాబ్ దాకా అతని ప్రాంతాలను జయిస్తూ వస్తున్న బాబర్ను ఈ యొక్క ఓల్డ్ నోబుల్స్, ఆఫ్ఘన్ నోబుల్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. సో దాంతో బాబర్ భారతదేశంలోకి దండయాత్ర చేశారు. ఆ విధంగా నార్త్ ఇండియా మొత్తం ముక్కలుగా ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన ఓన్లీ ఢిల్లీ సరౌండింగ్స్కే ఉంది. మరి బీహార్ ఏరియాలో ఇంకొక ఆఫ్ఘన్స్ పరిపాలిస్తున్నారు. రాజపుత్ర ఏరియాలో రాజపుత్రులు ముక్కలుగా డివైడ్ అయిన రాజపుత్రులు కూడా ముక్కలుగా డివైడ్ అయిన రాజపుత్రులు కూడా మరి రాజపుత్రులు డివైడ్ అయిన ఇంకా ఢిల్లీ సుల్తాన్లు కాలంలో అపాయింట్ చేయబడినటువంటి ఇక్తాదారులు, గవర్నర్, ముస్లిం గవర్నర్లు కూడా ఎక్కడికక్కడిగా ముక్కలుగా విడిపోయి ఉన్నారు. ఆ విధంగా రాజపుత్రులు, మరి ఆఫ్ఘన్ నోబుల్, ఆఫ్ఘన్ గవర్నర్లు, ఇక్తాదారులు అంత తిరుగుబాటు భావనలో ఉన్నారు. బయటి వాళ్ళను ఆహ్వానిస్తున్నారు. అట్లాంటి ముక్కలుగా బాగా సెంట్రలైజ్డ్ వీక్గా ఉన్నటువంటి టైంలో నార్త్ ఇండియాలో వీక్గా ఉంది. సౌత్ ఇండియాలో కూడా అట్లానే ఉంది. సౌత్ ఇండియాలో ఎవరు ఉన్నారు అంటే అక్కడ సౌత్ ఇండియాలో విజయనగరులు పరిపాలిస్తున్నారు. ఆ టైంలో విజయనగరులు మరి ఫస్ట్ హాఫ్ ఆఫ్ 16th సెంచరీలో విజయనగరులు, మరి ఒకవైపు విజయనగరులు, ఒకవైపు గజపతిలు, మరి ఇంకొక వైపు బహుమని రాజ్యము 5 ముక్కలుగా ఏర్పడింది. 5 ముక్కలు బెరార్ నుంచి అటువంటి బదిల్ షాహీస్, తర్వాత అహ్మద్ నగర్ నిజాం షాహీస్, గోల్కొండ కుతుబ్ షాహీస్, మరి ఈ బీజాపూర్ అదిల్ షాహీస్, బీదర్ హిమ్మత్ షాహీస్, ఇలా ముక్కలుగా బహుమని ఉంటాయి కూడా ముక్కలుగా విడిపోయింది. ఆ విధంగా ఈ దక్కన్ కూడా ముక్కలుగా ఉంది. విజయనగరంలో కూడా తల్లికోట యుద్ధంలో వాళ్ళు ఓడిపోయి అక్కడ మరి విజయనగర డెబ్రిస్ ఏరియాలో ఈ బహుమని తారీఖుదారులు, గవర్నర్లు వాళ్ళు ఆక్రమించుకున్నారు. మరి నాయక కింగ్డమ్స్ వచ్చినాయి ఎక్కడ ఈ మధురై, తంజావూరు, ఇచ్చేరి, మరి కేరళ దాకా
నాయక రాజ్యాలు వచ్చాయి. ఆ విధంగా మొత్తం మీద దక్షిణ భారతదేశం కూడా ముక్కలు ముక్కలుగా ఉన్నది. గజపతులు, విజయనగరులు, బహుమనీయులు, బహుమని సామ్రాజ్యం క్షీణించిపోయి 5 తారఫ్దారులు, 5 గవర్నర్లుగా, దక్కన్ గవర్నర్గా విడిపోయి ముక్కలు ముక్కలుగా ఉంది దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశం కూడా ముక్కలు ముక్కలుగా ఉంది. మరి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన ఓన్లీ ఢిల్లీ సరౌండింగ్స్ మాత్రమే కన్ఫైన్ చేయబడింది. మిగతా ప్రాంతం అంతా గవర్నర్ల చేతిలో ఇండిపెండెంట్గా ఎక్కడికక్కడిగా మరి ముక్కలు ముక్కలుగా ఉన్నది. బెంగాల్, బీహార్ వేరే ఆఫ్ఘన్స్ ఉన్నారు. సో ఆ రాజపుత్రులు కూడా ముక్కలు ముక్కలుగా మరి చిన్న చిన్న రాజపుత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. మరి అదేవిధంగా ముస్లిం గవర్నర్లు కూడా తిరుగుబాటు చేసి ఉత్తర భారతదేశంలో కూడా అక్కడ కూడా మరి ఇండిపెండెంట్గా పరిపాలన చేస్తూ ఓల్డ్ నోబుల్స్, ఓల్డ్ గవర్నర్లు, న్యూ గవర్నర్లుగా కాన్ఫ్లిక్ట్ వచ్చి వీళ్ళకు మధ్యలో ఉత్తర భారతదేశంలో ఉన్న గవర్నర్లు ఈ సుల్తాన్ గవర్నర్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ తోటి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. అది అదనుగా చేసుకొని బాబర్ భారతదేశంలోకి వచ్చాడు. వచ్చేటప్పుడు మరి బాబర్ని ఎదుర్కోవడానికి హడావుడిగా ఈ ఇబ్రాహిం లోడి సైన్యం చాలా పెద్దది, బాబర్ సైన్యము చాలా చిన్నది, కానీ స్టాండింగ్ ఆర్మీ ఉన్నది. అది బాగా ట్రైన్డ్ ఆర్మీ. మరి ఇబ్రాహిం లోడి సైన్యము అంత బలమైనది సిద్ధ సైన్యం కాదు. సామంతులు, ప్రాంతీయ గవర్నర్లు పంపేటువంటి సైన్యం, స్టాండింగ్ ఆర్మీ కాదు. ఏది ఇబ్రాహిం లోడిది. అంతేకాకుండా పెద్ద సైన్యం అయినప్పటికీ కూడా స్టాండింగ్ ఆర్మీ కాదు. ఇంకోటి ఆర్టిలరీ పవర్ లేదు, గన్ పౌడర్ లేదు. ఎవరికి? ఈ ఆఫ్ఘన్స్. ఏది ఇబ్రాహిం లోడి ఆఫ్ఘన్స్ గన్ పౌడర్ లేదు. మరి అదే మొఘల్ బాబర్ ఆర్టిలరీ పవర్ తోటి, గన్ పౌడర్ తోటి, ఫిరంగులతోటి వచ్చాడు. సో ఆ విధంగా మరి గుర్రాలు గోరి ఏరియాలో మరి సమర్థవంతమైనటువంటి యొక్క బాగా మంచిగా ట్రైన్డ్ ఉన్నటువంటి గుర్రాలు కూడా, మంచి బ్రీడ్ ఉన్నటువంటి గుర్రాలు కూడా గోరి ఏరియాలో లభిస్తాయి. అదే కాకుండా గోరి ఏరియా ఇంకా ఇదేంటి ప్రసిద్ధి అంటే ఐరన్ ప్రసిద్ధి. కాబట్టి ఐరన్ వెపన్స్, బెటర్ వెపన్స్ తయారు చేసుకొని వచ్చారు. డాల్ మరి ఏది ఈ మరి ఛాతికి గప్పబడినటువంటి ఉండేటువంటిది, ఏది బాణాలు వేసినా కూడా ఛాతి కూర్చుకోకుండా ఉండేటువంటి యొక్క ఛాతి రక్షణ కోసం ఆర్మరీ అంటారు దాన్ని. సో అలాంటి ఆయుధాలు, మరి ఐరన్ బెటర్ వెపన్స్, మరి ఆర్టిలరీ పవర్, మందుగుండు సామాగ్రి, మందుగుండును ఉపయోగిస్తూ బాబర్ దండయాత్ర చేశారు. మొట్టమొదటిసారి ఇబ్రాహిం లోడికి బాబర్కు 1526లో మొదటి పానిపట్ యుద్ధం. ఢిల్లీకి పైన ఉంటుంది. ఆ పానిపట్ అనేది ఒక బాటిల్ నెక్ లాంటిది. అంటే ఢిల్లీ మీద దండయాత్ర చేయాలంటే ఎవరైనా కూడా దండయాత్ర చేసే వాళ్ళు అక్కడి నుంచి బయట దేశం నుంచి ఖైబర్ బొలాన్ పాసెస్ నుంచి వచ్చేటువంటి విదేశీయులంతా కూడా ఈ యొక్క పానిపట్ అనే ఒక బాటిల్కి ఒక నెక్ లాంటిది ఉంటుంది కదా, అంటే ఒక మెడ లాంటి, ఆ బాటిల్ పానిపట్టు ద్వారానే ఢిల్లీ మీదికి రావాలి. సో ఆ విధంగా రెండు సైన్యాలు కూడా, ఇబ్రాహిం లోడి సైన్యాలు కూడా పానిపట్టు ఏరియా నుంచి మరి బాబర్ సైన్యాలు దాటకుండా ఆ నెక్ ఏరియాలో కాపలా పెట్టాడు ఎవరు? ఈ ఇబ్రాహిం లోడి. ఆ విధంగా బాబర్ స్టాండింగ్ ఆర్మీ, మరి ట్రైన్డ్ ఆర్మీ ముందు, ఆర్టిలరీ పవర్ ముందు ఈ పానిపట్ యుద్ధంలో ఇబ్రాహిం లోడి సైన్యాలు పెద్ద సైన్యం అయినప్పటికీ కూడా ఈజీగా ఓడిపోబడ్డారు. ఆ విధంగా పానిపట్ యుద్ధంలో మొదటి పానిపట్ 1526 మొదటి పానిపట్ యుద్ధం ఒక గొప్ప యుద్ధం. ఈ పానిపట్ 3 పానిపట్ యుద్ధాలు జరిగినాయి. ఇది మొదటి పానిపట్ యుద్ధం. మొదటి పానిపట్ యుద్ధంలో
బాబర్ గెలిచాడు. బాబర్ గెలవడానికి గల కారణం వీళ్ళ అనైక్యత, వీళ్ళది స్టాండింగ్ ఆర్మీ, సిద్ధ సైన్యం కాదు, మరి ఒక సెంట్రల్ లీడర్షిప్ ఉన్న సైన్యం కాదు. ఇదంతా సామంతులు, మరి అప్పటికప్పుడు ఫ్రాగ్మెంటెడ్గా ఉన్నటువంటి సైన్యం. ఈ సెంట్రలైజ్డ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ లేడు, కానీ అక్కడ మాత్రం బాబర్ సెంట్రలైజ్డ్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ. మరి ఆ విధంగా మరి బాబర్ ఉత్తేజపరుస్తూ బెటర్ వెపన్స్ తోటి, మరి ఆర్మరీ తోటి, ఆర్టిలరీ పవర్ తోటి మరి యుద్ధం చేశాడు. మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రాహిం లోడిని ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు బాబర్. ఆ విధంగా మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ ఢిల్లీని ఆక్రమించి సుల్తాన్ పరిపాలన తొలగించి ఢిల్లీని ఆక్రమించాడు. కానీ బాబర్ ఢిల్లీని క్యాపిటల్గా పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదంటే ఢిల్లీ సుల్తాన్లు ఉంటారు కాబట్టి ఆ యొక్క సుల్తాన్ల మధ్యలో వాళ్ళు ముస్లింలు, వీళ్ళు ముస్లింలు అయినా కూడా ముస్లింలలో కూడా తేడా ఉంది. వీళ్ళు గోర్ ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ టర్కీ సుల్తాన్స్, ఆఫ్ఘన్ సుల్తాన్, వాళ్ళు మొఘల్స్, గోర్ ఆఫ్ఘనిస్తాన్ ఆ ఉత్తరం ఉన్నటువంటి గోర్ ఏరియా నుంచి వచ్చినటువంటి ముస్లింలు వేరు, కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఒకటిగా మరి ఆ ఆ యొక్క ఢిల్లీ సుల్తాన్ లో ఉన్నటువంటి హార్ట్ బెడ్ లో తన యొక్క పరిపాలన కొనసాగించడం మంచిది కాదని బాబర్ ఏం చేశాడంటే ఆగ్రా దాకా తన సైన్యాన్ని నడిపి ఆగ్రాను తన యొక్క రాజధానిగా చేసుకుని ఆగ్రా నుంచి పరిపాలన మొదలుపెట్టారు ఎవరు? మొఘల్స్. సో ఆ విధంగా ఎర్లీ మొఘల్స్ మొత్తం కూడా పరిపాలన అంతా ఆగ్రా నుంచి బాబర్ కానించి తుజికి బాబర్ నుంచి తెలుస్తుంది. బాబర్ 1526 నుంచి 1530 అంటే 4 సంవత్సరాలు పరిపాలించాడు బాబర్. మొదటి పానిపట్ యుద్ధం ఆఫ్ఘన్ల మీద గెలిచాడు, ముస్లింల మీద గెలిచాడు. ఆ తర్వాత మొదటి పానిపట్ యుద్ధం కన్నా గొప్ప యుద్ధం ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ కాన్వా, బ్యాటిల్ ఆఫ్ గోగ్రా, కాన్వా యుద్ధం. 1526 తర్వాత మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ అతి గొప్ప శక్తిగా ఉన్నటువంటి రాజపుత్ర సైన్యాన్ని కాన్వా యుద్ధంలో రాజపుత్రుల కూటమిని ఓడించాడు. ఆ విధంగా కాన్వా యుద్ధం చాలా గొప్పది. ఇంతకన్నా ఆ తర్వాత గోగ్రా యుద్ధం, అవన్నీ కూడా రాజపుత్రుల మీద జరిపినటువంటి గోగ్రా యుద్ధం. సో ఆ విధంగా బాబర్ ఢిల్లీ ఏరియాను ఆక్రమించుకోవడం కాకుండా ఆగ్రా కేంద్రంగా పరిపాలన విస్తరిస్తూ ఎక్కడి దాకా ఆక్రమించుకున్నాడంటే ఈ ఢిల్లీ, గంగా యమున అంతర్వేది, బీహార్ ప్రాంతాన్ని, బెంగాల్ ప్రాంతం దాకా బాబర్ ఆక్రమించుకున్నాడు. కానీ అతను 4 సంవత్సరాల కాలంలో ఎంత గొప్ప మరి గంగా యమున అంతర్వేది ప్రాంతంలో మరి గంగా యమున మైదానంలో మొఘల్ రాజ్య స్థాపన చేసినటువంటి వాడు, ఫౌండేషన్ ఫర్ ది మొఘల్ ఎంపైర్ కు పునాది చేసినటువంటి వాడు 1526లో బాబర్, మొఘల్ వంశ స్థాపకుడు బాబర్. ఆ విధంగా బాబర్ 4 సంవత్సరాలే పరిపాలించాడు. ఆ 4 సంవత్సరాలు తుజికి బాబర్ తన ఓన్ ఆటోబయోగ్రఫీ అలా మరి ఓల్డ్ తుర్కీ భాషలో రాయటం జరిగింది బాబర్. మరి అది కాకుండా ఇంకొక అతను కూడా తుజికి బాబర్ అనే గ్రంథాన్ని రచించాడు. ఆ పోయం అతని కోట్లో ఉన్నటువంటి ఒక కవి. సో ఆ విధంగా మరి బాబర్ 4 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ బాబర్ ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్ని యుద్ధాలు చేశాడంటే పానిపట్ యుద్ధం మొదలు, ఆ తర్వాత కాన్వా యుద్ధం మొదలు రెండవది, ఆ తర్వాత గోగ్రా యుద్ధం మూడవది. ఆ విధంగా రాజపుత్రుల మీద గెలిచాడు. సెంట్రల్ ఇండియాను మొత్తం పట్టుకున్నాడు, గంగా యమున అంతర్వేదిని పట్టుకున్నాడు. ఆ విధంగా ఆఫ్ఘన్లు, బెంగాల్, బీహార్ ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి ఆఫ్ఘన్లను కూడా ఓడించి ఆ ఏరియాను కూడా తన ఆధీనంలోకి తీసుకొచ్చాడు. అది
ఆ విధంగా మొఘల్ పరిపాలనను ఉత్తర భారతదేశంలో ఫౌండేషన్ స్థాపన చేసినటువంటి వాడు బాబర్. బాబర్ పరిపాలన ఢిల్లీ నుంచి కాకుండా ఆగ్రా నుంచి మొదలైంది. ఆ తర్వాత బాబర్ వారసుడు ఎవరు? హుమాయూన్. బాబర్కు చాలా మంది కొడుకులు ఉంది. హుమాయూన్ అనేవాడు. హుమాయూన్ అంటే అదృష్టవంతుడు, అదృష్ట జాతకుడు. కానీ ఇతని అంత దురదృష్టవంతుడు ఇంకోడు లేడని చెప్పాలి. ఆ విధంగా ఈ యొక్క హుమాయూన్ యొక్క చరిత్ర తెలిపేది ఏంటంటే ఇతని యొక్క హుమాయూన్ యొక్క సిస్టర్ గుల్బదన్ బేగం రాసినటువంటి హుమాయూన్ నామా అనేటువంటి గ్రంథం హుమాయూన్ యొక్క కాలంలో జరిగిన సంఘటనలన్నింటి గురించి వివరిస్తుంది. ఏది? గుల్బదన్ బేగం రచించినటువంటి హుమాయూన్ నామా అనే గ్రంథం. ఆ విధంగా హుమాయూన్ మరి 1530లో బాబర్కు వారసుడిగా వచ్చినటువంటి వాడు 30 నుంచి 40 దాకా పరిపాలించాడు. ఇతనికి సింహాసనం వచ్చేటప్పటికి ఇతనికి బాబర్తో ఉన్నటువంటి హుమాయూన్ బ్రదర్స్ తోటి ఎంతో సక్సెసివ్ వార్స్ జరిగినాయి, వారసత్వ పోరు జరిగింది. ఆ బ్రదర్స్ ఎవడు కూడా ఇతనికి తోడ్పడలేదు. సో ఆ విధంగా మరి హుమాయూన్ సక్సెసివ్ వార్స్ను అధిగమించి హుమాయూన్ రాజ్యానికి వచ్చాడు 1530లో. అతని యొక్క బ్రదర్స్ను అధిగమించి వాళ్ళను అంత మరి రాజ్యానికి వచ్చాడు. ఇతను చాలా మైల్డ్ పర్సన్ కాబట్టి ఇతను ప్రాంతాలను హుమాయూన్ బాబరు యొక్క సంపాదించి పెట్టిన రాజ్యాన్ని తన బ్రదర్స్ కూడా కొంత ఇచ్చేశాడు. కొన్ని ప్రాంతాలు గవర్నర్గా బ్రదర్స్ను అపాయింట్ చేశాడు. చాలా మానవత్వం ఉన్నటువంటి వాడు హుమాయూన్. కానీ ఈ బ్రదర్స్ కొన్ని ప్రాంతాలను ఇస్తే వాళ్ళు ఎవరు కూడా హుమాయూన్కు ఆపద కాలంలో ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోగా అతనికి ఎదురు తిరగడం కూడా జరిగింది. ఎవరు? ఈ యొక్క హుమాయూన్ యొక్క బ్రదర్స్, తమ్ముడు. సో ఈ విధంగా హుమాయూన్ అంటే ఫార్చునేట్ అనే అర్థం. కానీ ఇతని అంత అన్ఫార్చునేట్ పర్సన్ ఇంకోటి లేదు. దురదృష్టవంతుడు. హుమాయూన్ అంటే అదృష్టవంతుడు, ఇతను దురదృష్టవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే ఇతను ఎంతో మైల్డ్గా అతని అన్నదమ్ములను అందరినీ గవర్నర్లుగా అపాయింట్ చేసి అందరినీ మంచిగా చూసినప్పటికీ ఇతని ఆపద కాలంలో ఎవ్వరు కూడా ఇతనికి సాయం చేయలేదు. అది హుమాయూన్. మరి ఇంకా 1530 నుంచి 1540 దాకా ఇతను పరిపాలన చేశాడు. హుమాయూన్ పరిపాలనలో కొంత ఎట్లా హృదయం ఉన్నట్టు మైల్డ్ పర్సన్ అయినప్పటికీ బ్రదర్స్ అందరినీ గవర్నర్గా అపాయింట్ చేసి మంచిగా ట్రీట్ చేసినప్పటికీ ఇతని పరిపాలనలో కొంత అసమర్థుడు అని చెప్పాలి. ఎందుకంటే ఎవరిని కూడా కంప్లీట్గా హుమాయూన్ పీరియడ్ వచ్చే వరకు అప్పుడున్నటువంటి యొక్క బౌద్ధూర్ షా, అక్కడ గుజరాత్ పాలకులు వాళ్ళందరూ కూడా అరాజపుతాన ఏరియా మళ్ళీ అన్నీ కూడా మరి రివోల్ట్ తిరుగుబాటు బావుటను ఎగరేస్తే అన్నిటి అణిచేశాడు. కానీ అణిచేసే దాన్ని ఎట్లా అణిచేయలేదు అంటే పూర్తిగా అణిచేయలేదు, దయాదాక్షిణ్యం మీద వదిలేశాడు. కాంప్రమైజ్ కాగానే వాళ్ళు సావంతులు ఒప్పుకుంటున్నాం అనగానే వదిలేశాడు. వాళ్ళని మంచిగా గవర్నర్గా మళ్ళీ వాళ్ళని పెట్టాడు. కానీ వీళ్ళు అదును కోసం ఈ విధంగా దూరదృష్టి లేకుండా హుమాయూన్ మంచితనంతో గవర్నర్లుగా బ్రదర్స్ను కానీ మిగతా తిరుగుబాటు చేసిన వాళ్ళని అణిచివేసి మళ్ళా వాళ్ళనే గవర్నర్లుగా కొనసాగించడం, మరి ఐరన్ హ్యాండ్ తోటి వాళ్ళని అణిచివేయలేకపోవడంతో ఆపద కాలంలో వీళ్ళు కూడా తిరుగుబాటు చేసి ఇతనికి ఏది ఇతని
ఇతని మళ్ళా రెస్టోర్ ఇతని పరిపాలనను అంతం చేయడానికి తోడ్పడ్డారు. కానీ బ్రదర్స్ కానీ మిగతా వాళ్ళు ఇతను ఏది ఈ మానవత్వం చూసి వాళ్ళను ఆ ప్రాంతాల మీద పెట్టినటువంటి ప్రొవిన్షియల్ గవర్నర్స్ కానీ వాళ్ళు ఎవరు కూడా ఇతనికి సహాయపడలేదు. ఆ విధంగా ఇతని కాలంలో గుజరాత్ను ఎన్నో తిరుగుబాటు జరిగింది. ఎక్కడ దక్షిణ ఉత్తర భారతదేశంలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి గుజరాత్ పాలకుడు తిరుగుబాటు చేశాడు. గుజరాత్ పాలకుడు చేసినప్పుడు తిరుగుబాటు ఇది సరిగా అంచకుండానే మళ్ళీ అతను ఏం చేసినట్టు బెంగాల్ బీహార్లో ఏలుతున్నటువంటి ఆఫ్ఘన్స్ తిరుగుబాటు చేశారు, స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఇక్కడ సరిగ్గా అణిచివేయకుండా మళ్ళీ అటు పోయిపోయాడు, బీహార్ బెంగాల్ పోయిపోయాడు. ఎవరు? హుమాయూన్. ఆ బీహార్ బెంగాల్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్ అణచడానికి దండయాత్ర చేశారు. వాళ్ళు ఇతని యొక్క హుమాయూన్ సైన్యాన్ని ఆ యొక్క బెంగాల్ మరి చివరి దాకా పోయేటట్టు, బెంగాల్లో చివరి దాకా, అస్సాం ఆ చివరి దాకా పోయిన దాకా మరి ఏమి రెసిస్ట్ చేయలేదు. ఆ చివరికి పోయిన తర్వాత ఈజీగా అతను గెలుపొందాడు వాళ్ళ మీద. గెలుపొంది పోయి బెంగాల్లో గౌహతి లక్నావతిలో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఎవరు? హుమాయూన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఆ సెలబ్రేట్ చేసుకునే సెలబ్రేషన్లో ఇతను సెలబ్రేషన్లో ఉన్న టైంలో సెలబ్రేషన్ ఉత్సవాలు జరుపుకుంటున్నాడు గెలుపొందినట్టుగా. ఆ టైంలో మళ్ళీ ఇక్కడ తిరుగుబాటు మొదలైంది. ఎక్కడ? మళ్ళీ గుజరాత్ వెస్టర్న్ ఇండియాలో మళ్ళీ తిరుగుబాటు మొదలైంది. సో మళ్ళీ దీన్ని ఈ తిరుగుబాటు అంచడానికి కోసం వస్తుంటే వాళ్ళ మార్గ మధ్యంలో బీహార్ బెంగాల్లో ఉన్నటువంటి యొక్క ఈ ఆఫ్ఘన్లు ఇతను షేర్ షా సూరి ఈ ఇక్కడ ఉన్న ఆఫ్ఘన్ల పరిపాలన ఉన్నటువంటి షేర్ షా సూరి ఆధ్వర్యంలో షేర్ షా సూరి షేర్ ఖాన్ అని పేరు వచ్చింది. అంటే బీహార్ బెంగాల్ ఆఫ్ఘన్ రూలర్కు కింద మరి బాడీ గార్డుగా బీహార్ బెంగాల్ రూలర్కు కొడుకు యొక్క బాడీ గార్డుగా పనిచేసేటువంటి ఫరీద్ అనే అతనికి మరి అడవిలోకి పోయినప్పుడు ఆ రాజు యొక్క కుమారుని అడవిలోకి తీసుకుపోతే ఒక సింహం అతని మీద పడింది. సో రాజకుమారుడి మీద, బీహార్ బెంగాల్ రూలర్ మీద వాళ్ళు కూడా ఆఫ్ఘన్లు పడినప్పుడు ఈ ఫరీద్ అనేవాడు ఏం చేసినాడు? అతను అంగరక్షకుడిగా బయలుదేరి ఉన్నాడు కదా, ఈ అడవులలో ఫారెస్ట్ ఏరియాలో తిరిగేటప్పుడు ఆ షేర్ను ఓదించాడు. ఎవరు? ఫరీద్. కాబట్టి ఆ బీహార్ బెంగాల్ రూలర్ ఆఫ్ఘన్ రూలర్ ఇతను షేర్ ఖాన్ అని పేరు పెట్టి మామూలు సోల్జర్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆర్మీ జనరల్ చేశాడు. రాను అతను చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, బీహార్ బెంగాల్ రూలర్ ఆర్మీకి మొత్తానికి హెడ్ అయినాడు. ఎవరు? షేర్ షా సూరి. ఆ విధంగా బీహార్ బెంగాల్ రూలర్ను, ఆఫ్ఘన్ రూలర్ను ఎలిమినేట్ చేసి మరి ఇతను పరిపాలన, ఇండిపెండెంట్ పరిపాలన మొదలుపెట్టాడు. ఎవరు? షేర్ షా సూరి లేదా ఫరీద్ అనే అతను. ఆ విధంగా ఫరీద్ తిరుగుబాటును అంచడానికి ఇతను బెంగాల్ బీహార్ మీదకి వస్తే హుమాయూన్ అతను మరి గెరిల్లా యుద్ధంతో అతను పోయేటప్పుడు హుమాయూన్ సైన్యాన్ని పోయేటప్పుడు ఎదుర్కొనలేదు. స్కార్చ్ ఎర్త్ పాలసీ ఫాలో అయ్యింది. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఈ షేర్ షా ఈ ఫరీద్ ఆర్మీ మొత్తం అతని మీద పడి హుమాయూన్ బ్యాటిల్ ఆఫ్ చౌషా వద్ద 1540లో హుమాయూన్ను ఓడిస్తాడు. హుమాయూన్కు ఇలాంటి యుద్ధం జరిగేటప్పుడు హుమాయూన్కు ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ ఢిల్లీ నుంచి రావాలి, ఆగ్రా నుంచి ఎక్కడి నుంచి రావాలి, రాజధాని నుంచి, అక్కడి నుంచి ఏమీ రాలేదు. అన్నదమ్ములు కూడా ఇతను ఓడిపోయి పారిపోతుంటే కూడా ఏ తమ్ముడు కానీ ఎవరు కూడా ఇతన్ని షెల్టర్ ఇవ్వలేదు. షెల్టర్ ఇవ్వకపోతే ఆ హుమాయూన్ పారిపోతూ తన భార్యను రాజస్థాన్ ఏరియాలో
ఆ యొక్క పంజాబ్ ప్రాంతంలో ఉన్న రాజపుత్రుల ఏరియాలో, రాజస్థాన్ ఏరియాలో బార్డర్లో అతని యొక్క భార్యను వదిలేసి ఈ అతని కొడుకు, అప్పుడే పుట్టినటువంటి కొడుకు హుమాయూన్ కొడుకు అక్బర్, ఆ తల్లి కూతురు అక్కడ వదిలేసి ఇరాన్ రూలర్ ఇరాన్ షా ఆ ఏరియాకు, పర్షియా ఏరియాకు, ఇరాన్ ఏరియాకు, ఇరాన్ రూలర్ యొక్క సెంటర్ కోసం పరిగెత్తాడు. అక్కడికి అక్కడ ఎస్కేప్, అక్కడి దాకా పారిపోయాడు. ఆ విధంగా హుమాయూన్ మరి 1540లో 30 నుంచి 40 దాకా 10 సంవత్సరాలు పాలించాడు. 1540లో అతని సింహాసనాన్ని త్యజించవలసి వచ్చింది. ఆ టైంలో ఆ హుమాయూన్ కష్టకాలంలో ఉన్నప్పుడు అతని బ్రదర్స్, నార్త్ వెస్టర్న్ ఇండియా ప్రాంతంలో అతని బ్రదర్స్ని అపాయింట్ చేసిన ఒక్కరు కూడా అతనికి సాయం చేయలేదు. అతనికి కానీ అతని ఫ్యామిలీకి కానీ సాయం చేయకపోతే మరి సింధు ఏరియాలో, మరి పంజాబ్ ఏరియాలో, లాహోర్ ఆ ఏరియా, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏరియాలో ఉన్నటువంటి ఒక గవర్నర్ సెంటర్ కింద తన భార్యను అక్బర్ను వదిలిపెట్టి ఇరాన్ దేశానికి పారిపోయినాడు. ఇరాన్ పర్షియా దేశానికి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఈ యొక్క షేర్ షా సూరి తట్టుకోలేక ఎవరు సెంటర్ ఇవ్వడానికి భయపడ్డారు. ఆ తమ్ముడు వాళ్ళని కూడా, అతని తమ్ముడు కూడా ఎవరు కోఆపరేట్ చేయలేదు. ఆ విధంగా అతను ఇరాన్ వెళ్తున్నటువంటి యొక్క ఇరాన్ షా యొక్క కోర్టుకు బారిపోయినాడు. ఆ విధంగా తనను తాను రక్షించుకున్నాడు. ఆ విధంగా వదిలివేసినటువంటి అక్బర్ తండ్రి లేనివాడు, చీకటిలో అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒకళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నటువంటి తల్లి అతను. కాబట్టి అక్బర్కు చిన్నతనంలో విద్యను నేర్పించిన వాడు లేడు. ఆ విధంగా రహస్యంగా బతికేటువంటి అక్బర్కు మరి రాజరిక సౌకర్యాలు కానీ, విద్య నేర్చుకునే సౌకర్యాలు కానీ లేకుండా పోయి అక్బర్కు చదువు రాని వాడు కావటం జరిగింది. ఆ విధంగా అక్బర్కు మొఘల్ రాజులలో అందరికన్నా మొత్తం కూడా చదువు రానటువంటి వాడు అక్బర్. ఎందుకయ్యా అంటే అతని తండ్రి మరి అతను చిన్నప్పుడే మరి పారిపోయాడు అక్కడ వదిలేసి. సో కాబట్టి చిన్నతనంలోనే అతను మరి దొంగచాటుగా దాచుకొని ఉండాల్సి వచ్చింది, హైడ్ చేసుకొని ఉండాల్సి వచ్చింది అతని తల్లి ఇతరుల సాయంతో. కాబట్టి అతను బాల్యంలో మరి విద్యకు పంపిన వాళ్ళు లేరు, అతను షెల్టర్ ఇచ్చిన వాళ్ళు షెల్టర్ ఇవ్వటం గొప్ప అనుకున్నారు. సో ఆ విధంగా విద్యార్హతకు అక్బర్ అందుకోసము విద్యను నేర్చుకోలేదు. ఆ విధంగా 1540లో హుమాయూన్ రాజ్యాన్ని త్యజించి ఇరాన్ షా, పర్షియా రాజు అయినటువంటి ఇరాన్ షా యొక్క కోర్టులో మరి ఏది రిఫ్యూజీగా, అంటే అతని కోర్టులో మరి అతని యొక్క కోర్టులో షెల్టర్ ఇస్తే అక్కడ ఉండటం జరిగింది. కాందీ స్వీకుల్లాగా ఉండటం జరిగినోడు హుమాయూన్. ఆ తర్వాత ఇరాన్ షా కొంత మరి ఈ 1540 నుంచి 45 దాకా ఎవరు పరిపాలించారు? ఈ యొక్క షేర్ షా సూరు వంశం వాడు. సూరు వంశం అంటే అక్బర్ వంశం. దాన్ని షేర్ షా ఫరీద్ అనేవాడే షేర్ షా అని పెట్టుకో. షా అంటే రూలర్, షేర్ అంటే పులిని ఎదుర్కొన్నటువంటి వాడు షేర్ షా. 1500 ఫరీదే షేర్ షా అని ఆగ్రాను, ఢిల్లీని పట్టుకున్నాడు. ఆ విధంగా షేర్ షా సూర్ పరిపాలన 1540 నుంచి 45 దాకా పరిపాలన చేసినటువంటి వాడు షేర్ షా సూరి, ఆఫ్ఘన్ వంశస్థుడు షేర్ షా సూరి. అతని పరిపాలన 5 ఏళ్ళు పరిపాలించినప్పటికీ మరి బాగా సైనిక పరంగా గొప్ప యోధుడు. మొఘల్ హుమాయూన్ ఇతని ధాటికి ఆగలేక
ఓడిపోయి శౌచా యుద్ధంలో పారిపోయినాడు. మరి ఈ దేశం నుంచే, ఇండియా నుంచి పారిపోయి ఇరాన్ దేశంలో తలదాచుకున్నాడు. అట్లాంటి గొప్ప యుద్ధ నేర్పరి అయినటువంటి షేర్షా పరిపాలన. మరి ఆ తర్వాత ఇతని పరిపాలన నార్త్ ఇండియాలో మొత్తం రాజపుత్రులు ఓడించాడు. కలింజర్ కోటను, రాజపుత్రులు మొత్తం ఏరియా, ఢిల్లీని, మరి పంజాబ్ దాకా మొత్తం ప్రాంతాలన్నింటినీ అతని ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. షేర్షా సూర్ వంశం వాడు షేర్షా. షా అంటే రూలర్, షేర్షా రూల్ 5 సంవత్సరాలు 40 నుంచి 45 దాకా పరిపాలించాడు. అతని యొక్క పరిపాలన చాలా గొప్పది, చాలా సెంట్రలైజ్డ్ పరిపాలన. అందరినీ మళ్ళీ స్ట్రిక్ట్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ నెలకొల్పాడు. ఎవరు? షేర్షా సూరి. ఆఫ్ఘన్ పరిపాలన ఇప్పుడు షేర్షా సూర్ వంశం పరిపాలన మొదలైంది. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని మరి షేర్షా సూరి. గ్రాండ్ ట్రంక్ రోడ్స్ వేశాడు షేర్షా. ఇంకా మొత్తం భూమినంతా, మొత్తం నార్త్ ఇండియాను మొత్తం రాజపుత్రుల మీద కాన్వాయ్ యుద్ధం, కలింజర్ కోటను ఆక్రమిస్తూ రాజపుత్రులను అందరు నార్త్ ఇండియాను దాదాపుగా మొత్తం తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఎవరు? షేర్షా. మరి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని అందించాడు. స్ట్రిక్ట్ పరిపాలన, సెంట్రలైజ్డ్ పరిపాలన. మరి మొత్తం రాజ్యాన్ని అన్నింటిని కూడా మరి ఉత్తమ భూమి, మధ్యమ భూమి, అధమ భూమి అని భూమి కొలతలు వేసి ఏం చేసినాడు? ఈ భూమి కొలతలు వేసి మరి పంటను బట్టి, ఈల్డింగ్ని బట్టి భూమిని వర్గీకరించి పన్ను వసూలు చేశాడు. పంట ఈల్డ్ని బట్టి, పంట పండేదాన్ని బట్టి పన్ను వసూలు చేశాడు. ఆ విధంగా లిబరల్గా పన్ను వసూలు చేశాడు. ఎవరు? షేర్షా సూరి. గ్రాండ్ ట్రంక్ రోడ్స్, పెద్ద పెద్ద రోడ్లు, విశాలమైన రోడ్లు ఏర్పాటు చేశాడు. ఎక్కడి నుంచి? ఈ ఆగ్రా నుంచి లాహోర్ దాకా గ్రాండ్ ట్రంక్ రోడ్. బెంగాల్ నుంచి బీహార్ లాహోర్ దాకా గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు దాన్ని. లాహోర్ దాకా ఇతని యొక్క గ్రాండ్ ట్రంక్ రోడ్, షేర్షా గ్రాండ్ ట్రంక్ రోడ్డు బెంగాల్ నుంచి బీహార్ కలుపుతూ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ లాహోర్, పంజాబ్ కలుపుతూ ఉన్నటువంటి గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మించి అతని యొక్క పరిపాలన సెంట్రలైజ్డ్ స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మరి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ నెలకొల్పాడు షేర్షా సూరి. అతను ఎన్నో సంస్కరణలు, ల్యాండ్ రెవెన్యూ సంస్కరణలు చేశాడు. మరి సిల్వర్ కైన్స్ను ఈ బ్రిటిష్ మోడల్లో సిల్వర్ కైన్ సిస్టమ్. మరి షేర్షా సిల్వర్ కైన్ మరి ఎప్పటిదాకా ఉందంటే ఆంగ్లేయుల పరిపాలన వచ్చి, ఆంగ్లేయుల పరిపాలన పీక్ స్టేజ్ దాకా అదే సిల్వర్ కైన్ ఉంది. ఆ విధంగా ఇచ్చినటువంటి పరిపాలన సంస్కరణలు, ఎన్నో సంస్కరణలు చేశాడు. అతను ఇంకా ఏం చేసినాడు? ఈ సరాయిస్ రోడ్లు నిర్మించాడు. రోడ్ల పక్కన నీటి వసతి, బావులు నిర్మించాడు. మరి ట్రేడ్ అండ్ కామర్స్ను ఎంకరేజ్ చేశాడు. ఎవరు? షేర్షా సూరి. మరి ఇంకా పరిపాలన సంస్కరణలు, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని మరి రివ్యాంప్ చేశాడు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం మరి మళ్ళీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చేసి షేర్షా సూరి పరిపాలన మరి భూ సంస్కరణలు, భూమి ఉత్తమ భూమి, మధ్యమ భూమి, అధమ భూమి, మరి సారవంతం లేని పచ్చిక బయళ్ళు, ఇట్లా భూమిని ఈల్డ్ని బట్టి మరి సారవంతాన్ని బట్టి పన్ను వసూలు చేశాడు. 1/6 పన్ను. మరి అదేవిధంగా ట్రేడ్ అండ్ కామర్స్ ఎంకరేజ్ చేశాడు. సిల్వర్ కైన్స్ ప్రవేశపెట్టాడు. అతని కైన్స్ బ్రిటిష్ వాళ్ళు చాలా, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి అతని కైన్స్ చేంజ్ అయ్యేదాకా ఇతని కైన్స్ సిల్వర్ కైన్స్ షేర్షా టపాలా సిస్టాన్ని, షేర్షా మరి ఈ స్పై సిస్టాన్ని, పరిపాలన యంత్రాంగాన్ని, మరి అడ్మినిస్ట్రేటివ్ పైనుంచి కింద ప్రావిన్సెస్ను 6ను డిస్ట్రిక్ట్స్ను, పరగనాస్ను విలేజెస్ అని అట్లా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ చేసి
సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ పెట్టాడు. ఇతను కనుక బ్రతుకున్నట్టయితే ఇంకా ఇతని పాలనలో గొప్పది ఏంటి అంటే, అతి గొప్పది ఏంటి అంటే ఇతను జాగీర్ సిస్టాన్ని రద్దు చేశాడు. మరి ఇంకా ఇంకోటి ఏంటంటే అందరికీ కూడా పేమెంట్ సిస్టాన్ని పెట్టాడు, క్యాష్ పేమెంట్ సిస్టాన్ని పెట్టాడు. జాగీర్లు వారసత్వ భూములన్నీ రద్దు చేశాడు. మరి ఆ విధంగా పేమెంట్ సిస్టాన్ని, మిలిటరీ స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేశాడు ఈ షేర్షా సంస్కరణలు. మరి కనుక షేర్షా కనుక ఇంకా కొన్ని రోజులు బ్రతుకున్నట్టయితే మొత్తం భూస్వామ్య వ్యవస్థ, ల్యాండ్ లార్డింగ్ సిస్టమ్, జాగీర్ సిస్టమ్, భూస్వామ్య వ్యవస్థ మొత్తం పోయి మొత్తం పరిపాలన అంతా సెంట్రలైజ్డ్ ప్రభుత్వానికి, రైతువారి సిస్టమ్ లాంటి సిస్టమ్ అమల్లోకి వచ్చేదట. షేర్షా కొన్ని రైతుకు ప్రభుత్వానికి మధ్యవర్తులు లేకుండా భూస్వామ్య విధానాన్ని, జాగీర్ సిస్టాన్ని తొలగించినటువంటి వాడు షేర్షా. అతను కనుక కొన్ని రోజులు బతుకుంటే మొత్తం సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, ఇది ఈ ఏమంటారు ల్యాండ్ రెవెన్యూ, థామస్ మన్రోల్ చేసినటువంటి ఇది రైతువారి సిస్టమ్ లాంటి సిస్టాన్ని తీసుకొచ్చాడు. భూస్వామ్య విధానాన్ని, జాగీర్ సిస్టాన్ని తీసేశాడు. అతను కనుక కొన్ని రోజులు బ్రతుకున్నట్టయితే మళ్ళీ ఈ యొక్క హుమాయూన్ తిరిగి వచ్చేవాడు కావాలి. ఆ విధంగా షేర్షా 5 సంవత్సరాలే పరిపాలన చేసినప్పటికీ ఎన్నో సంస్కరణలు, అతని సంస్కరణలు స్థిరస్థాయిగా నిలిచిపోయి గొప్ప పేరు తెచ్చినాయి షేర్షా సూరికి. ఆ తర్వాత అతని వారసులు 1540-45 మధ్యలోని 5 సంవత్సరాలే కలింజర్ కోటను ఆక్రమించే టైంలో కలింజర్ కోటను ఆక్రమించే టైంలో అతను పెద్ద గాయమైంది. తుపాకీ వేలి, అది మందుగుండు, ఆర్టిల్లరీ గుండు వేలి పెద్ద గాయమైంది. ఆ గాయంతో అతను చనిపోవడం జరిగింది. ఎవరు? షేర్షా సూరి చనిపోయిన తర్వాత అతని వారసులు 1545 నుంచి 55 దాకా, అంటే 10 సంవత్సరాలు పరిపాలించారు. కానీ అతని వారసులు ఇంత గొప్ప సక్సెసర్స్ కాదు. కాబట్టి సక్సెసివ్ వారసు మొదలైనాయి. అతని షేర్షా సూరి తర్వాత అతని వారసులు వారసత్వ యుద్ధాల్లో మునిగిపోయి ఉన్నారు. కాబట్టి ప్రాంతీయ గవర్నర్ ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. అదే టైంలో మరి ఇరాన్ షా అనేవాడు హుమాయూన్ సాయం చేయటంతో హుమాయూన్ కొంత సైన్యాన్ని తయారు చేసుకొని ఇది ఇరాన్ షా గులర్ యొక్క సాయంతో పంజాబ్ ప్రాంతాన్ని, ముల్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ కొంత సైన్యాన్ని గ్యాదర్ చేసుకున్న సొంతంగా. మరి అతని తమ్ములు ఎవరైతే అతనికి పోయేటప్పుడు ఇబ్బంది కలిగించిన ఆ ప్రాంతాలను కూడా ఇతను జయించుకున్నాడు, ఆక్రమించుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ఆ ప్రాంతాన్ని, నార్త్ వెస్టర్న్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత మరి సూర్యవంశం వాళ్ళ మీద యుద్ధం చేసి మళ్ళీ 1555లో 1556లో హుమాయూన్ మళ్ళీ మరి మొఘల్ రాజ్య స్థాపన చేశాడు హుమాయూన్. ఆ విధంగా షేర్షా వారసులను తొలగించి మరి హుమాయూన్ మళ్ళీ రాజ్యానికి వచ్చినాడు. 1555 నుంచి 56 దాకా 1 సంవత్సరం పరిపాలించాడు హుమాయూన్. అందుకోసం హుమాయూన్ అన్ఫార్చునేట్ అన్నాడు, అంటే మళ్ళీ సంపాదించుకున్నటువంటి ఒక రాజ్యాన్ని కూడా అనుభవించలేకపోయినాడు. ఇతను ఒక లైబ్రరీని ఏర్పాటు చేశాడు, పెద్ద గ్రంథాలయాన్ని. ఆ గ్రంథాలయం మెట్ల మీద నుంచి కిందకు పడిపోయి పెద్ద గాయమై ఆ మెట్ల మీద నుంచి కింద పడిపోయి చనిపోయినాడు హుమాయూన్. అందుకోసం హుమాయూన్ అన్ఫార్చునేట్ అని అంటారు. హుమాయూన్ అంటే ఏంటంటే ఫార్చునేట్ అని అర్థం, కానీ ఇతను అన్ఫార్చునేట్. ఇతను బ్రదర్స్ సాయం చేయలేదు, ఎంతో మానవత్వంగా నిర్వహించినటువంటి గవర్నర్ సహకారం చేయలేదు, మరి అతను బ్రదర్స్ సహకారం చేయలేదు. మరి అతను తిరిగి ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి యొక్క రాజ్యాన్ని కూడా మళ్ళీ అనుభవించకుండా 1 సంవత్సరం కాలంలోనే అతని లైబ్రరీ మెట్ల మీద నుంచి కింద పడి లైబ్రరీ మెట్ల మీద కింద పడి చనిపోయింది. ఆ విధంగా హుమాయూన్ చనిపోయేటప్పటికి
హుమాయూన్ కొడుకు అక్బర్. అందుకోసం అక్బర్కు చదువు రాదంటే హుమాయూన్ మరి 1530 నుంచి మరి 1540 దాకా పరిపాలన చేసినప్పుడు అప్పుడు 40లో పుట్టాడు ఎవరు? అక్బర్. అతను పారిపోయే టైంలో పుట్టాడు కాబట్టి అక్కడ వదిలేసిపోయింది. సో ఆ విధంగా మరి 40 నుంచి 55 దాకా అంటే 40 50 అంటే 15 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నాడు. కాబట్టి హుమాయూన్ అక్బర్కు చదువు రాకుండా పోయింది అజ్ఞాతవాసంలో. ఆ విధంగా అతను అక్బర్ పెద్దవాడు. అయితే హుమాయూన్ తిరిగి ఆక్రమించుకున్నటువంటి తిరిగి తన శక్తియుక్తులతో ఇతరుల సహాయంతో మరి అతను తెలివితేటలతో సంపాదించుకున్న రాజ్యాన్ని కూడా అనుభవించలేక 1 సంవత్సరం కాలంలోనే లైబ్రరీ మెట్ల మీద కింద పడి చనిపోవటం జరిగింది హుమాయూన్. కానీ ఆ హుమాయూన్ చనిపోయే నాటికి అక్బర్ ఎక్కడి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న తిరుగుబాటును అణచడానికి బైరన్ ఖాన్ యొక్క పిల్లవాడు, అప్పటికి 16 ఏళ్ల పిల్లవాడు, చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడిని గవర్నర్గా బైరన్ ఖాన్ ఆధ్వర్యంలో పిల్లవాడిగా ఉన్నటువంటి యొక్క అక్బర్ అక్కడ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కాబూల్, కందహార్ ఏరియాలో గవర్నర్గా అపాయింట్ చేయబడి అక్కడ ఉన్నటువంటి అక్బర్ బైరన్ ఖాన్ హుమాయూన్ చనిపోయినటువంటి వార్త రావటం జరిగింది. సో ఆ విధంగా హుమాయూన్ మళ్ళీ వచ్చే వరకు ఏమైంది? హుమాయూన్ ఎప్పుడైతే చనిపోయిందో మళ్ళీ ఆఫ్ఘన్స్, బీహార్, బెంగాల్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్ రూలర్స్ స్వతంత్రం ప్రకటించుకొని మళ్ళీ మొఘల్ ప్రాంతాన్ని మళ్ళీ ఈ ప్రాంతాలన్నీ వశం చేసుకున్నారు. మళ్ళీ ఢిల్లీని కూడా వశం చేసుకున్నారు. హేము బీహార్, బెంగాల్ ఆఫ్ఘన్ గవర్నర్లు, ఆ ఆర్మీ జనరల్ ఎవరైతే ప్రధానమంత్రి ఆర్మీ జనరల్ హేము అనేవాడు. సో ఆ విధంగా హేము ఆక్రమించుకున్నాడు ఈ ప్రాంతాన్ని. మళ్ళీ మొఘల్ సింహాసనాన్ని, ఆగ్రాను, ఢిల్లీని ఆక్రమించుకుంటే మరి బైరన్ ఖాన్ ఆధ్వర్యంలో అక్బర్ సైన్యంతో వచ్చాడు. ఆ విధంగా అక్బర్కు హేముకు మళ్ళీ రెండవ పానిపట్టు 1556 రెండవ పానిపట్టు యుద్ధం, మళ్ళీ పానిపట్టు ఏరియాలు మళ్ళీ యుద్ధం జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధంలో మళ్ళీ బైరన్ ఖాన్ సాయంతో అక్బర్ హేమును ఓడించాడు. హేమును ఓడించడం కూడా అది విధివశాత్తు. ఎట్లా అంటే అక్బర్ సైన్యంలో నుంచి గుర్రం మీద ఉన్న ఏనుగు మీద ఉన్నటువంటి హేము ఆర్మీ జనరల్, ఇది బీహార్, బెంగాల్ రూరల్ ఆర్మీ జనరల్ హేము ఒక కంట్లో ఈ యొక్క బాణం గుచ్చుకోవడంతో ఆ హేము ఆ గుర్రం మీద పడిపోయినాడు. గుర్రం మీద పడిపోయి అన్కాన్షియస్ పడిపోతే అతను మాస్టర్ చనిపోయిందని ఆ గుర్రం ఆ యొక్క ఆర్స్ ఏం చేసింది, అతను తీసుకొని పారిపోవడం మొదలైంది. ఇది మాస్టర్ చనిపోయిందని లేదా అన్కాన్షియస్ పడి దాంతో హేము ఓడిపోయిండు అని ఈ ఆఫ్ఘన్ సైన్యాలు అతని ఎమ్మడే దౌడు తీసినాయి. సో ఆ విధంగా అక్బర్ ఫార్చునేట్ గా గెలిచాడు, రియల్ గా గెలవలేదు. సో ఆ విధంగా రెండవ పానిపట్టు యుద్ధంలో మరి అక్బర్ గెలవడం, మళ్ళీ అక్బర్ సింహాసనానికి రావడం జరిగింది. ఆ విధంగా మొఘల్ రూల్ ఈ హేము మరి ఓడించి రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ మరి మళ్ళీ మొఘల్ పరిపాలన తీసుకొచ్చాడు. ఆ విధంగా ఈ హుమాయూన్ కానీ మొఘళ్ళ పరిపాలన కానీ మళ్ళీ భారతదేశంలోకి వచ్చిందంటే షేర్ షా సూరి ఇంకా కొన్ని రోజులు కనుక బ్రతుకున్నట్టయితే ఆ పరిపాలన వచ్చేది కాదు. మరి మొఘలుడు నామరూపం లేకుండా చేసేవాడు, భూస్వామి విధానాన్ని, జాగీర్ సిస్టాన్ని లేకుండా చేసేవాడు అనేవాడు. మరి అట్లాంటి పరిపాలన సంస్కరణ చేసినటువంటి 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి హేముదని ఈ యొక్క షేర్ షా సూరి చనిపోవటం, హుమాయూన్కు అవకాశం రావటం, హుమాయూన్ మళ్ళీ మొఘల్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అది ఎర్లీ మొఘల్స్ గురించి మనం ఈ రోజు పాఠంలో చదివిన పార్ట్ 1 చదివినాము.